సిద్ధాంతి గారు, మరి హేమలమినామ సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయ వ్యయాలు కానీ రాజయోగ విషయంలో కానీ ఎలా ఉన్నాయి అంటారు? తులారాశి వారికి ఈ సంవత్సరం ఏలినాటి శని అక్టోబర్ 28తో వెళ్ళిపోతున్నది. వారనుకుంటారు శుభవార్త అని. నేనైతే మరి కొద్ది కాలం ఉంటే బాగుండు అంట. 7.5 సంవత్సరం నుంచి మీ కష్టాలని మీరు అనుకుంటున్నారు, కానీ దాదాపు మీ కష్టాలని కొంతవరకు ఇచ్చి మిగతా కష్టాలను ఆయన నెత్తిన వేసుకుని ఇంతకాలం భరించాడు. అందులో శని యొక్క ఉచ్చ స్థానం తులారాశి. తులారాశికి శని రాజయోగ కారకుడు. అలాంటి ఆయన అక్టోబర్ 26 రాత్రికల్లా పెట్టాబెడ సర్దుకొని వెళ్ళిపోతున్నాడు. కనుక మళ్ళా 30 సంవత్సరాల తర్వాత కానీ రాడనమాట. సో 2 ఆదాయము 8 ఖర్చు తులారాశి వారికి. అయితే ఏప్రిల్ 10వ తేదీ రాత్రికి మీరు తప్పకుండా ఆకాశంలో కనబడేటువంటి గురుచంద్రుని దర్శించండి. భక్తితో విశ్వాసంతో నమస్కరించండి. ఆ సమయంలో ఏమి నివేదన ఇవ్వాలనో చివరిలో చెప్తాను. ఇక శనిగ్రహం అంటే ఈ తులారాశికి రాజయోగకారకున్నటువంటి శనిగ్రహం ఏప్రిల్ 11 నుంచి వక్రగమనంతో 71 రోజులు ఉన్నాడు కనుక ఏప్రిల్ 11 నుంచి జూన్ 21వ తేదీ వరకు ఈ తులారాశి వారు ముఖ్యంగా పితృ సంబంధమైనటువంటి అంశాల మీద ఎక్కువ దృష్టి ఉంచాలి. అలాగే రక్త సంబంధం పంచుకున్నటువంటి వారు ఉంటారు, వారి మీద దృష్టి ఉంచాలి. అన్న కావచ్చు, అక్క కావచ్చు, తమ్ముడు కావచ్చు, చెల్లి కావచ్చు, తండ్రి, బాబాయ్, పెదనాన్న, వీలాంటి వారి విషయంలో కోపతాపాలు వద్దు. వారు చక్కగా మాట్లాడినా మాట్లాడకపోయినా మీకు వారి మీద ప్రేమ ఉన్నా లేకపోయినా నటించడం అనేది లేకుండా వీలైనంతవరకు ప్రేమని నాభినిచ్చి వచ్చే విధంగానే ప్రయత్నం చేయండి. ఇది మొదటి జాగ్రత్త. ఇక రెండవ జాగ్రత్త ఏంటంటే ఆగస్టు 28వ తేదీ నుంచి అక్టోబర్ 13వ తేదీ మధ్య వరకు ఉన్నటువంటి వ్యతిరేక గ్రహ సంచార స్థితిగతుల వలన ఈ తులారాశి వారు ముఖ్యంగా లాభం ఎక్కడ వస్తుంది, ఎంత వస్తుంది, ఏ విధంగా వస్తుంది, ఏ రూపంలో వస్తుంది అనేది మాత్రం మీకు ఒక ఐడియా ఉండాలి. మీరు అనుకుంటారు ఏదో డబ్బు వస్తుంది, సంపాదిస్తున్నా, ఖర్చు పెడుతున్నా అనుకుంటారు. ఒక్కోసారి మీకు డబ్బు వస్తుంటుంది కానీ ఆ డబ్బు మీ దగ్గర రాదు. మధ్యలోనే ఎవరో భోంచేసే వ్యక్తులు ఉంటారు. కనుక మీకు వచ్చేటువంటి డబ్బు ఏ రూపంలో వస్తుంది, ఎన్ని విధాలుగా వస్తుంది అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక్కొక్కసారి అలా ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మీ యొక్క మాటలు తూటాలకు పేలకూడదు. నాలికని అదుపులో ఉంచుకోవాలి. కుటుంబ వ్యక్తులతో జాగ్రత్తగా మాట్లాడాలి. సమయస్ఫూర్తిగా ఉండటానికే ప్రయత్నం చేయండి. ఇక సెప్టెంబర్ 27, 28, 29 3 రోజుల్లో గ్రహమాలిక యోగం జరుగుతున్నక ఆ గ్రహమాలిక యోగంలో మధ్య భాగంలోనే మీరు ఉంటున్నారు కనుక ఆ యోగంలో జరిగేటువంటి 3 రోజులు ఏం చేయాలని కార్యక్రమం చివరి చెప్తాను. కనుక ఏప్రిల్ 10 నాటి గురుచంద్రుని దర్శించండి. ఈ సెప్టెంబర్ 27, 28, 29 తేదీలో చేసేటువంటి వివరాన్ని కూడా తెలుసుకోవడం ప్రయత్నం చేయండి. ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ జాగ్రత్తలు తీసుకుంటే పరోక్షంగా ఈ ఏలినాటి శని వెళ్తూ మీకు సర్టిఫికేట్ ఇస్తాడు. ఆ సర్టిఫికేట్ ఇచ్చే సమయానికి మీరు ఇంట్లో ఉంటారు, సర్టిఫికేట్ రిసీవ్ చేసుకుంటారు. అదే మీకు మరో 30 సంవత్సరాల పాటు ఆధార్ కార్డు కంటే గొప్పదిగా భావించాల్సిన అవసరం ఉందని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి తులారాశి జాతకులు. తులారాశి వారికి కూడా ఈ సంవత్సరం చాలా చక్కగా ఉంది కదండి.